ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బస్ షెల్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన నందమూరి బస్ షెల్టర్. అయితే ఇది ఒకప్పుడు చాలా దుర్భర పరిస్థితిలో, కనీసం ఎవరు నుంచోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో, దుర్గంధంతో పరిసరాలు కూడా చాలా గగురుపాటు వచ్చే విధంగా అక్కడ ఉండేవి. అయితే విఎస్బి వరుస కథనాలు ప్రసారం చేసిన తర్వాత ఎలా చేశారో మొత్తానికి దీన్ని బాగు చేశారు. చాలా చక్కగా మంచి టైల్స్ వేశారు. చక్కగా ప్రయాణికులు కూర్చోవడానికి విద్యార్థులు కావచ్చు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, అక్కడ కూర్చోవడానికి అయితే చాలా బాగా చేశారు. అయితే ఇది చేసి ప్రారంభించిన నెల రోజుల లోపే దీని పరిస్థితి మళ్ళీ అలాగే తయారవుతుంది. కావాలంటే మీరే చూడండి, యాచకులకు అడ్డాగా మారింది. అపరిశుభ్రత వాతావరణం ఇక్కడ తాండవిస్తుంది. అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా కనిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ అయితే ఏమాత్రం లేదు. పైగా రాత్రి అయితే చీకటి, ఒక లైట్ కూడా లేదు. లైట్ లేకపోవడం వల్ల ఆకతాయిలు మందు స్టాల్గా దీన్ని ఉపయోగించుకుంటున్నారు, ఓపెన్ బార్గా కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా కొంతమంది చెప్పుకొస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ ఒక లైట్ ఏర్పాటు చేసి ప్రతినిత్యం శుభ్రపరిచే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.